హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెదర్ బాగుంది ఫ్రెండ్స్. అన్నయ్య మా పిక్నిక్ తీసుకెళ్ళన్నయ్య. అంత సీన్ లేదు అన్న ప్లీజ్ అన్న. అంత సీన్ లేదు తమ్ముళ్ళు. అన్న సినిమా చూస్తున్నా మా సీన్ అన్నానికి తుర్రి అన్న. ఓ అన్నయ్య తీసుకోవాల్సిందే, లేకుంటే వాళ్ళంతా అన్నమే తినం మేము. లేకుంటే బెంటం కాని పిల్ల అన్న. వాడైనా తీసుకోబోతుడు. నోబితా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ పిక్నిక్ వెళ్ళినాడు. వెంటనే అక్కడే ఉన్నాడన్న. అవెంజర్స్ వాళ్ళందరూ వెళ్ళిండ్రు. అంత సీన్ లే, నాకు వర్కులు ఉన్నాయి, నేను వెళ్తున్నా. పో అన్నయ్య, మా కోసం ఏం చేయవు. ఎప్పుడు చూసినా బాత్రూమ్కి వెళ్ళి పిత్తుతానే కానీ మా కోసం ఏమి చెయ్యవు. ఈ చెప్పిన ఒక అసలు తీసుకొని పోండి. షించాంగా నువ్వే ఏదో ఒకటి చెయ్యరా. నేనేం చేసేది లేదు, మా అన్న అంటే నాకు శాసనం. కడుపు ఖాళీ నా బుర్ర ఏమాడు పనిచేయదు. సమస్యలు తిని పోయి. అన్న అవునన్న. అరే డోరమన్, నువ్వేమన్నా మోటున్నారా? కాదు, నువ్వు పత్తులు కాదయ్యా. ఈయన జీ అన్నయ్య వెళ్దాం, అన్నయ్య వెళ్దాం. అబ్బా నా వల్ల కావట్లా అన్న. బెంటని కూడా పిలువు అన్న. సర్లే పోదాం. బెంటన్ గారు కాల్ చేయండి. బెండగాడు వస్తున్నాడన్న. సరేలేరా, వాడు రాని, వాడు వచ్చినప్పుడు చూద్దాం. వెళ్దాం ఇంకా. అన్న డ్రెస్ బాగానే ఉంది అన్న. ఇప్పుడు డ్రెస్ ఎందుకు? బెండగాడు వచ్చేసాడన్నా. హాయ్ అన్న, బాగున్నావా? బాగున్నారా? బెంటంగా ఈసారి మేము పిక్నిక్ పోదాం పారా. సరేలేరా. ఎవరికి? సుధుని ఎక్కడ తీసుకుపోతే అక్కడికే. అవునా, సరేరా అన్న. పా అన్నది అందరికా. ఏంది ఆగినావు? అరే ఉండరా అన్న. వాడు ఎవడన్నా? అన్న ఫ్రెండ్ లేరా? సరే అన్నయ్య, నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటే మా వాడితో. నీతో ఎవరు ఫ్రెండ్స్ ఎవరు రచించాక? చూడన్న ఎగిరిస్తున్నాడు. ఆడంతే లేరా. ఏందా నన్ను కొడుతున్నావా? ఏంది తిడుతున్నావా? నేను ఎప్పుడు కొట్టినారా అన్న? బెంటం కానీ నేను కొడతా అన్న. చూడన్న కళ్ళించుకుంటున్నాడు. వెంటనే ఏందిరా? ఏం లేదన్నా. ఓ అబ్బాయి నీకు ఆగరా చించాక. నేను ముందు పోతా. నేను రా ముందు ఫ్రెండ్షిప్ లో కూర్చుండేది. నేను చెడ్డీ లాగుతారే, నీకు ప్యాంటే లాగేస్తారే. నేను ప్యాంట్ వేసుకునే కదా లోపల లాగేస్తా. డోరమన్ ఎక్కురా. ఏందిరా అర్థం అంటున్నావు? ఎక్కినాను. ఎవరు సౌండ్ చేసేవాడు? చించాను అన్నయ్య. నేను కాదన్నయ్య, డోరమన్ గాడు. బెంటయ్య నువ్వు చెప్పురా. డోరమన్ అన్నయ్య సౌండ్ చేసింది. బెంటంగా ఇది తీసుకో. అన్నయ్య కొడుతుండ అన్నయ్య ఈడు. డోరమన్. అరే డోరమన్, నువ్వు ఎందుకు కొట్టేది? నేను కొట్టను, ఈసారి పిత్తేస్తా. ఇలాంటి గబ్బు పనులు చేసినారా నీ తలకి పగలు కొట్టేది. ఇంటికి గ్యాజెట్ తీసి నేను చంపేస్తారా. రారా చూసుకుందాం. కానీ రా అన్న, పార్క్ తీసుకుపోతుంది కాబట్టి నేను ఆగినారా. తర్వాత ఇంటికి పోయినా నీకు ఉంటది. ఎవరు ఏంద్ర కంపు కొడుతుంది? త్వరగా కిటికీలు తీసండి రా. కిటికీలు తీయండి. అమ్మయ్య, తీసినందుకు సుఖంగా ఉందిరా. అన్న నువ్వు డ్రైవింగ్ నడిపితే ఎవరిని ఒక గుద్దేసినావు. అప్పుడు పోలీసులు వచ్చిర్రు అన్నయ్య. ఏం చేయబడ్డు? నా డ్రైవింగ్ తెలియదారా, అంత బాగా చేస్తానా? ఏప్రిల్ 4 నువ్వు భయపడతావని నేను చెప్పిన. నువ్వు కానీ పోలీసులు పట్టకపోయినారు అనుకో, నిన్ను ఇంటికి పోయినాక జైల్లో అయినా బతికినాం. నీకుంది అన్న. క్రికెట్ ఆడదాంపా అన్న. క్రికెట్ పిక్నిక్ వద్దా? సరే బండి వద్దు. ఎవరు పాట పాడండిరా. మనసునున్నది చెప్పాల. నాకు నచ్చలేదు. నేను పాడతా. పాడుతున్నా. అందరు చెవుడు పూసుకొని మిచ్చి 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 రంటి కుర్రాడే. మిచ్చి 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 మిచ్చి. అరే మీరా బెంట నువ్వు కూడా పాడరా. సరే అన్నయ్య. కొంచెం ఒకడైతే ఆరాధించేవాడొకడే, ఒకడు గజ్జెన ఒకడు ఎప్పుడు తెలిసి కయాని. అన్న ఇక్కడ ఇచ్చా బ్లడ్ వస్తున్నా నా చెవుల నుంచి. నేను డ్రైవింగ్ ఉన్నా కదా, చూడలేను. చెప్పరా అన్న. బెంట పడితే చెవు నుంచి రక్తం వస్తుంది. డోరేమోన్ గా నీకు అయిపోయిద్దిరా. నాలోంచి నా వాచ్ నుంచి ఏమైనా ఏలియన్ తీసి నీ పని అయిపోయింది దెబ్బకి. గ్యాడ్జెట్ తీస్తారా షించాంగా? నీ కాళ్ళేముందిరా?
చెడ్డీ ఉంది అంతే కదా. నో, నాకు అక్కడ తినే పవర్ ఉంది. నువ్వు ఎప్పుడు చూసినా మెక్కుతూనే ఉంటావు ఏందిరా? అవునరా. అవునరా, నువ్వేంది ఈ మధ్య ఎక్కువ చేస్తున్నావు. టీచర్ నాకు కంప్లైంట్ ఇచ్చింది. ఏంట్రా సించాంగడే ఎప్పుడు చూసినా స్నాక్స్ తీసుకొని మెక్కుతా ఉంటాడు, చదవడు. అదే కెమిస్ట్రీ సారు అయినా ఎదురు సమాధానం చెప్తున్నాడు. ఆయన కొడుతుంటే కొట్టండి సార్, మీరు కొడితే నేను మా అమ్మకి కంప్లైంట్ ఇస్తా అంటున్నాడు అన్న. సరేలేరా, మీకు కంప్లైంట్ ఇంటికి వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు. రే సించాంగా, నీ చోవెంతో దారుణంగా ఉండేటంటే ఎక్కువతో నీ జాతిని కోసి నీ నొరాన్ని నూడిల్స్ లా తీసి వినపరావట్లేదురా. మళ్ళీ చెప్తా చూడు. చాకుతో నీ జాతిని కోసి. ఏం జాతి? నరాల జాతి కాదురా. రాండ్రా ఆడను. చాకుతో నీ జాతిని కోసి చేత్తో నీ నరాన్ని. ఏంది నరాల వీక్నెస్? అన్నయ్యకు చెప్పి మాత్రం ఇప్పిస్తాలే. నరాల వీక్నెస్ కాదువే, చాకుతో నీ జాతిని కోసి. ఏం జాతి? జుమ్ జుమ్ జాతా? రే సించంగా, నువ్వు కావాలని ఏం చేస్తున్నావు కాదు. రాండ్రా బండంగా, వాడు ఎప్పుడా నేను చెప్పింది? ఏం చెప్పినావు నాకు? చాకుతో వాడి జాతిని కోసి. అరే వీడి జాతి ఏదో అంటారా? ఆ జాతి పేరు ఏం పేరు చెప్పు. నీకు కూడా చదవడం వచ్చిందిరా డోరా బంటంగా. మరి 10 అని పెట్టుకున్నావు మళ్ళీ. ఎందుకా నీకు 10? 5th క్లాసా నువ్వు? నేను 10th క్లాస్ కాదురా, నేను ఇంకా 5th. మరి 10th ఎందుకు పెట్టుకున్నారా? నా పేరు సరే ఏదో అక్కడ వెళ్ళి అంతే నీ వాచ్లో. నేను అప్పుడు ఫోన్ చేయడానికి ఇదేమన్నా. రే ఎక్కండ్రా మీరేందిరా? అన్నయ్య, నాకు వచ్చే కోపగా నిన్ను కొడతా. నన్ను ఎందుకు కొడతావు? నేనే బ్లేడ్ ఇచ్చుకుని 2 వేస్తా. ఎక్కండ్రా. నిన్ను ఎక్కలేను అన్నయ్య, నువ్వే నన్ను ఎత్తుకొని ఎక్కువ అక్కడ. సరే ఇంకా అయిపోయింది కదా తినడం, పాండి. పిక్నిక్ అయిపోయింది, పాండి. అన్నా ఇంకో బర్గర్ కావాలి. రే ఇంకా అయిపోయింది, మనం తెచ్చినాయి అన్నీ. సాయంత్రం కొనిస్తా, పాండి. సించంగాడికి ఒక పిజ్జా కావాలంట, నన్ను అడుగుతున్నా. పిజ్జా అనా నేను చెప్పే అన్నీ నన్ను కొని. దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ 65, చికెన్ కబాబ్, చికెన్ 65. రాగురా, ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళు, మీ ఊరికి వెళ్ళి మీ ఇంట్లోకి వెళ్ళి ఆస్తి పేపర్ తీసుకురా మీవి. అప్పుడు కొనిస్తా అన్నీ. అన్న నీ చావు కూడా ఎంత దారుణంగా ఉండిద్దంటే, చాకుతో నీ తల కోసి ఒక్కసారి. ఏందాక సించం కన్నారా విగ్రహం అన్నాడు. ఇప్పుడు మెన్ పేరా నీకు? గుండు అన్నా చేసుకుంది గుండువా లేకుంటే మన చౌడు గుండువా? ఎప్పుడు చూసా నీకు చౌడేందన్నా? నేను చెప్తే నీకు చౌడు వచ్చింది, నేనంటే ఎవరిని వచ్చింది. నేను దొంగ ఏడుపులు చాలు కానీ ఎక్కువ దూరా అన్నా. ఈ బండంగా వద్దన్నా. పోరా పక్కకి. రే ఏందిరా మీ ఇద్దరు? నేను వాడిని రప్పియను. రే సించం నీకు అయిపోయిద్ది. ఏమైపోయింది? పెళ్ళి అయిపోయిద్ది నాకు. పెళ్ళి కాదురా, చావు పెళ్ళి అయిపోయింది. లేదు చావు పెళ్ళి అయితే తీర్మారు ఉండిద్దా? నీకు తీర్మారు. ఇంకెళ్దాం పాండ్రా. అన్నా చూడన్నా బెంటనే ఏమేమో మాట్లాడుతున్నాడు. రేపేంటని గమ్ముకుంటారు వాళ్ళిద్దరు, అంతే అని తెలుసుగా. సరే అన్నయ్య, నువ్వు చెబుతున్నావు కూడా తెలిసి ఊరుకున్నా. లేకపోతే వీళ్ళిద్దరు పోలీసు వెళ్ళి బాంబులు చూద్దాం పా అన్న. రే ఈ మధ్య రౌడీలా తయారవుతున్నావు. బ్లెండ్ తీసుకుని ఒకటి వేస్తా. ఎగ్జామ్ ఫెయిల్ అని ఒక్కసారి కొట్టా కానీ ఇంకా ఎప్పుడు కొట్టలేదన్నా. రేపు వచ్చే పరీక్షల్లో ఏమైనా మార్కులు 100కి 100 తగ్గాల. వాడికి కూడా ఉందన్నా. వాడికి ఇంకా డబల్ కోటింగ్లే. నీకు 1 కోటింగ్, వాడి డబల్ ట్రిపుల్ ఇంకా 100. అన్న వాడు 200 కొట్టాలి. నాకు 100 కొట్టా, 200 కొట్టకపోతే నేను ఫెయిల్ అవుతా. సర్లే నీకు 200 అయింది, 100 కొడతాలే. అన్న వాడు నోరు ఇలా పెట్టుకున్నాడు. అన్నయ్య ఎందుకల్లే 100 కొడతానన్నావు? సరేలేరా. డోరేమాన్ అన్న ఇంకా తక్కువ చెప్పిండు. రే ఎవర్రా మళ్ళీ వేసింది? కిటికీలు దించండ్రా. ఇంకొకసారి నన్ను కొడతాను, నేను మళ్ళీ పిత్తేస్తా. ఎలా అంటే, అరే వద్దురా, నీకేమైనా స్టాక్ ఉంటుందారా? మూడోసారి ముచ్చట. వద్దురా. కిటికీలు తీయాల్సిన అవసరం లేదురా, మనమే పైకి వెళ్తున్నాం. కిటికీలు తీసిండు ఎవరు మంచోడు. ఈజ్ మీ వేసినవాడే తీసిండు.
నా పిత్తి వాసన ఒక్కసారి విన్నా నా చాలా తీయకుండిద్ది. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోలు కామెడీ వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నా ఛానల్ చూస్తుంది ఆరిష్ ఎడిట్స్ అని. త్వరలో అప్కమింగ్లో మన సతీష్ గారు కూడా ఒక ఛానల్ పెట్టబోతున్నారు.